అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పట్టించుకోరు. జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరు. వాళ్ళకసలు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని వాడుకుంటున్నారు వ్యక్తిగతంగా అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని నమ్మితే ప్రాణం పెట్టేస్తారు అనే దానికి నిదర్శనమే మై ఫోర్స్ మహేష్ గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా అనిపిస్తుంది? ఏపీ ఐఏఎస్సీ డైరెక్టర్ గా మీరు నియమితులు అవ్వడం అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఎలా ఉంది అసలు? ముందుగా మీకు అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మీరు ఫస్ట్ నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ, గవర్నమెంట్ నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం లేట్ గా జీవో రావడం జరిగింది. కానీ అవును సార్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మొదటి విడతలోనే నన్ను ఏపీఎస్సీ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. అప్పుడు ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో సుమారు 13 మందికి మన రాయలసీమ నుంచి టీసీ వరుణ్ అనంతపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా, మాకు ఏపీఐసి డైరెక్టర్ గా, అలాగే చాలా మందికి 13-14 మందికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిగా ప్రకటించిన పదవుల్లో మాకు ఏపీఐసి డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది. వైసీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన చూపించేది అది పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఏదో దూరం చేసేస్తామనే ఒక అత్యాశతో వాళ్ళు చేస్తారే కానీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కులం, మతం, కుటుంబం, తన మన అనే భేదాలు లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరు, పవన్ కళ్యాణ్ గారు మాట అంటారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలైనా తెగిపోయే ఒక రాజ్యాంగం ఉండాలని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన ఏ ఒక్కరిని, ఆయన నమ్ముకున్న వాళ్ళని కానీ, కష్టపడిన ఏ ఒక్కరిని కానీ, పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరిని కానీ పవన్ కళ్యాణ్ గారు చేయి వదిలే సమస్య లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంది వస్తుందంటే సోషల్ మీడియాలో కానీ లేదా ఇంకో దాంట్లో కానీ కొంచెం అతి చేసే వాళ్ళు, లేదా కొంచెం ఎక్కువ ఓవర్ హైప్, ఓవర్ పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు అందరికీ కనిపిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం జెన్యూన్ గా పనిచేసే వాళ్ళు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఎలా ఉంటారంటే, నిజంగా మేము జనసేన పార్టీకి పనిచేస్తే దేశం కోసం పనిచేసేంత పవిత్రంగా జనసేన పార్టీ కోసం చేసే పనిని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు అన్నారు ఎవరు ఊహించలేదు అని. ఊహించకపోవడానికి ఏం లేదండి. బయట అంటే మేము ఎట్లా అంటే పబ్లిసిటీని కొంచెం తక్కువగా చూస్తాం, పనిని ఎక్కువ చూస్తాం. మీరు పబ్లిసిటీ అన్నారు, ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఒక పాదయాత్రలాగా 130-140 రోజులు పైగా పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాలోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలోనూ జరిగిన కార్యక్రమాల్లో కానీ లేదా పార్టీ తరఫున బాధ్యతలు కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం కాన్స్టిట్యున్సీలో కూడా పోలవరం కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా నేనే వెళ్ళాను. అక్కడ అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు అలా చెప్పానంటే, బయట ఎక్కడ కూడా ఈ నానుడు రాలేదు. కొంతమంది మీ పార్టీ వాళ్ళకి తెలిసినా సరే ప్రజలందరికీ కూడా రాకపోయేసరికి అందులోనే నేను ఎవరు ఊహించిన విధంగా చెప్పడం జరిగింది సార్. రాకపోవడం, తెలియకపోవడం, చూడకపోవడం కాదండి. వాళ్ళు ఎట్లంటే అదేదో గాంధీ గారు చెప్తారు కదా, 3 కోతులని, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకుంది. వైసీపీ చెడు చూస్తుంది, వైసీపీ చెడు మాట్లాడుతుంది, వైసీపీ చెడులోనే బతుకుతుంది. వైసీపీకి మంచి కనపడదు. వాళ్ళకి కనిపిస్తానే వాళ్ళు చూడరు. పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు వైసీపీ వాళ్ళకి అదే పని. అంటే వాళ్ళు ఆశించేది ఏముంటదండి, పేటిఎం బ్యాచ్ అంటారు కదా, 5 రూపీస్ అను అట్లా తప్పితే కరెక్ట్ గా చూసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ఎవరైనా కూడా తీసుకుంటారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు అంటే, మీరు ఈరోజు చూస్తున్నారు డిప్యూటీ సీఎం గా ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆయన శాఖలో అవినీతి గాని, ట్రాన్స్ఫర్స్ విషయంలో గాని, ఏదైనా జోక్యం చేసుకోవడం గాని, అధికారులు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే, ఏ చిన్న పంచాయతీకి పోండి, మీరు సెక్రటేరియట్ పోండి, పంచాయతీ సెక్రటేరియట్ పోండి, ఎంత అద్భుతంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తో పనిచేస్తున్నారంటే, ఈ రోజు రికమెండేషన్స్ కూడా అవసరం లేకపోతుంది. ఈ రోజు ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారు. ముందు మీరు వేసిన రోడ్లకి ఇప్పుడు వేసిన రోడ్లకి డిఫరెన్స్ చూడండి. 5 ఏళ్లలో వేసిన రోడ్లు 1 సంవత్సరంలో వేసారు. ఆ రోడ్లు వేయడమే కాదు ఇంపార్టెంట్, అప్పుడున్న క్వాలిటీ ఏంది, ఇప్పుడున్న క్వాలిటీ ఏంది.
అప్పుడు 5 ఏళ్ళు అయినా కూడా బిల్స్ వచ్చేటివి కాదు. ఇప్పుడు రోడ్డు పడిన 90 రోజుల్లో బిల్స్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనట్టి విధంగా ఒక అద్భుతమైన మార్పులు తీసుకుంటారు. కుంకి ఏనుగుల విషయమే తీసుకోండి. కుంకి ఏనుగులు తీసుకొచ్చినప్పుడు కామెడీలు చేశారు. కుంకి ఏనుగులు ఊరికి తీసుకొచ్చారండి. మరి అదే కుంకి ఏనుగులు మొన్న ప్రాణాలు కాపాడాయి కదండి, పంటలు కాపాడాయి కదండి. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆలోచించినా ఈ రోజు గురించి ఎప్పుడు ఆలోచించరు ఆయన. రేపటి కోసం, రేపటి తరం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించే నేత పవన్ కళ్యాణ్ గారు. భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఉండడం మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు ఆయన గొప్పతనం ఇప్పుడు ఇంకా కొంచెం తెలుస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ అండి, జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఆయన అధికారం పైన, డబ్బు పైన ఆశ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి అండ్ ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఎంతైనా మొండిగా ఉండి, మొండితనంతో కఠోర దీక్ష చేసి కష్టపడి సాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వార్థం గురించి ఆలోచించిన అవును సార్. 21 సార్ సీట్లు ఇప్పుడు మీరు అనేప్పుడు చెప్పారు ఎంతమంది ఎన్ని కదా, కంప్లీట్ చేశారు చూశారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డబ్బు మీద కానీ పదవి మీద కానీ ఆశపడలేదు అని చెప్పారు. అదే విధంగా మీ జన సైనికులు కూడా అదే మాట మీద మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటని గౌరవించి మీరు కూడా అలాగే నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ ఉన్నత పదవి దక్కిందని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైసీపీ నాయకులు ఏమంటారు, పట్టించుకోరు అని చెప్తున్నారు. జనసేన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు అంటున్నారు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరున్నారు. రీసెంట్ గా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకాళహస్తి దేవస్థానానికి చైర్మన్ గా నియమించినటువంటి యా, యా, యా. అదే కొట్టే సాయి పాయింట్ గారు నేను కూడా. చెప్పాలనుకున్నాను. అవును. సార్ సో కొట్టే సాయి అనే వ్యక్తి చాలా సాదాసీదా కార్యకర్త. అవునండి. చాలా సాదాసీదా కార్యకర్త. ఒక వైసీపీ రాక్షస పాలనలో అతను చేసిన పోరాటం, ఒక సిఐ, ఒక లేడీ సిఐ అసలు నిర్మానుషంగా ఒక ఎంత దారుణంగా ఆమె ఒక ఒక ఆడ ఎన్నుకొని ఎంత దారుణంగా కొట్టిందో మనం అందరూ రాష్ట్రం అంతా కూడా చూసాం. అప్పుడు కనీసం కేసు పెట్టమంటే కూడా పెట్టిన పాపాను పోలా. అదే కార్యకర్త కోసం, కార్యకర్త సాయి గారు, కొట్టే సాయి అనే వ్యక్తి ఒక కార్యకర్త, ఆ రోజు ఆ కార్యకర్తని సిఐ కొట్టడంతో కేసు తీసుకోకపోతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తాడేపల్లిగూడెంలో నుంచి డైరెక్ట్ గా శ్రీకాళహస్తికి వచ్చారు, నిలబడారు, ఎస్పీ గారితో మాట్లాడారు. అయినా అప్పుడు ఆ ప్రభుత్వం అది రాజారెడ్డి రాజ్యాంగం అనుభవిస్తుంది కాబట్టి వాళ్ళు తగిన న్యాయం చేయలే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అది మర్చిపోలే. శ్రీకాళహస్తి అంటే ఏంటంటే రాయలసీమలో తిరుమల తర్వాత మీరు ఏ విధంగా చూసుకున్నా చాలా పెద్ద ఒక సంస్థ, ఒక వ్యవస్థ శ్రీకాళహస్తి టెంపుల్ అని. పెద్ద దేవస్థానం. అలాంటి టెంపుల్ కి ఈ రోజు టీడీపీలో పెద్ద పెద్ద ఉద్దండులు పోటీ పడితే కూడా కొట్టే సాయి ఒక సిఐ దగ్గర దెబ్బలు తిని పార్టీ నిబద్ధత చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆ రోజు నిలబడిన కొట్టే సాయికి ఆ రోజు కొడితే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే తాడేపల్లిగూడెం నుంచి శ్రీకాళహస్తికి వచ్చారో, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టే సాయి అనే వ్యక్తిని శ్రీకాళహస్తి చైర్మన్ చేయడం అనేది ఇది చరిత్రలో ఇప్పటి వరకు వినిండం ఎవరు కూడా. అంత గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మాకు ఇచ్చిన పదవి కూడా కాదండి, అసలు సాయికి ఇవ్వడంతో నిజంగానే చెప్తాండ, ఇది ఇప్పటి వరకు ఏ పార్టీను ఇలాంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. చాలా పెద్ద మహత్తర బాధ్యత అది. పరమేశ్వరుడి సేవ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇవ్వడం నిజంగా సాయి పూర్వజన్మ సుకృతం. అంటే ఎంత నిబద్ధతతో మీరు కావచ్చు, జనసేన వ్యక్తులు అందరూ కూడా ఎంత నిబద్ధతతో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సార్? అంతే కదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ నాకు నామినేటెడ్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది సార్, మన వైజాగ్ నుంచి పంజాబ్ సందీప్ పంచకర్ల ఎంత కష్టపడ్డాడు, వదలలేదు కదా, వదలలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ నామినేటెడ్ లిస్ట్ సందీప్ పంచకర్ల పేరుంది. రాయలసీమ నుంచి మైఫోర్స్ మహేష్ నా పేరుంది. ఎక్కువ కష్టపడిన విజయవాడ ప్రాంతంలో నుంచి మండల రాజేష్ గాని, వాసు గాని, కష్టపడిన ఏ ఒక్కరు కొన్ని టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నాకు ఏపీఐసీ డైరెక్టర్ అనౌన్స్ చేసి 10 నెలలు అయింది. 10 నెలలు అయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఎందుకంటే జీవో పాస్ అవడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మా అందరికి ఇచ్చాడు కదా. ఎవరెవరైతే చేశారో జనసేన పార్టీలో ఏ రికమెండేషన్స్ ఉండవు, ఏ కులం ప్రాధికతనం ఉండదు, ఏ పని మంచితనం. జనసేన పార్టీ ఒకటి సిద్ధాంతాలపై నడిచే పార్టీ. కులాలను కలిపే విధానం కావచ్చు, మతాల ప్రస్తావన రాజకీయం కావచ్చు. జనసేన అనేది అసలు ఓ ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఒక దశాబ్దం తర్వాత రాజకీయ వ్యవస్థనే మార్చగలిగే పార్టీ జనసేన పార్టీ.
సో Okay. ఇలాంటి పార్టీలో అన్యాయం అనేది ఎవరికి జరగదు. నువ్వేదో తప్పు పని చేసింటే, నువ్వేదో సరిగ్గా పని చేయకపోతే, నువ్వేదో ఫేక్ పబ్లిసిటీతోనో ఫేక్ పనులు చేసింటే తప్ప నీకు అన్యాయం జరిగే ఛాన్సే ఉండదు. నేను ఇట్లా ఇప్పుడు 50 చెప్పగలుగుతానండి. మదనపల్లిలో ఆ. శివరామ్ అని ఒక మార్కెట్ యాడ్, మదనపల్లి మార్కెట్ యాడ్ అంటే ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ యాడ్. ఉమ్. జనసేన పార్టీ కార్యకర్త, ఫైనాన్షియల్ గా ఏం పెద్ద ఎదుండే వాళ్ళు వ్యక్తి కాదేడా. కానీ ఈ రోజు శివరామ్ ని మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చారు. ఏషియాలోనే పెద్ద టమాటో యార్డ్ అండి, పెద్ద మార్కెట్ యార్డ్. ఉమ్. అలాంటి మార్కెట్ యార్డ్ కి జనసేన పార్టీ కార్యకర్తనే కదా, శివరామ్ నే కదా మనం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది. సో పవన్ Okay. కళ్యాణ్ గారు కష్టపడిన ఏ వ్యక్తి ఈ రోజు కాదు ఎప్పటికీ కూడా అన్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికి లేట్ అవ్వచ్చు, కొందరికి ఫాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా చాలా మంది నాయకులు మనం చూసాం, వస్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అంటే గతంలో కూడా మనం చూస్తాం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని దాచుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకొచ్చిన కేవలం జీతం డబ్బులను కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలను సొంత కుటుంబంలో చూసుకుంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చెప్పాను కదండి, ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం గా ఆయనకు వచ్చిన జీతభత్యాన్ని అనాథలకు ప్రతి నెల సమంగా పంచుతాను. మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు అంతే. బంగారం సినిమా టైం నుంచి కూడా ఆయన వచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువ శాతం ఎవరైతే ఆపదలో ఉంటారో, తెలంగాణలో బోర్ లేపించినా ఇంకోటి చేసినా ఆ సైనికులకి, మన భారతదేశం కోసం పోరాడే సైనికులకు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన, రైతులు ఎంత ఇచ్చారండి రైతులకు అసలు, పౌరు రైతులకి ఎవరన్నా ఇచ్చారా? అసలు ఎవరన్నా ఊహించగలుగుతారా ఆ పని? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన సినిమా చేసి సంపాదించినా అది ప్రజలకే ఇస్తాడు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఆ జీతం వచ్చినా అది ప్రజలకే ఇస్తాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి చేసినా ఆ డబ్బులు ప్రజలకే ఇస్తాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యి చేసినా ఆయన డబ్బులకే ఇస్తాడు. ఆయన సినిమా చేయని ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ఆయనకు ఒకరికే కుటుంబం కంటే కూడా ఆపదలో ఉన్న ప్రజలే కనిపిస్తారు. నేను అందుకే అంట 10 ఏళ్ల క్రితమే అన్నాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ కాదు ఆయన అప్పట్లో తెలుగు ప్రజల పాలిట ఆపత్ బాంధవుడు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకు బంధువులే. ఆపదలో ఉండే వాళ్ళ కోసం ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు. ఆపదలో ఉండే వాళ్ళ కోసం ఆయన నిలబడతాడు. ఆపదలో ఉండే వాళ్ళ కోసమే ఆయన సినిమాలు చేస్తాడు. ఆపదలో ఉండే వాళ్ళ కోసమే ఆయన రాజకీయంగా కావచ్చు, పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కష్టాల్లో ఉండే ప్రజల కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.